శ్రీశైలం జలాల వినియోగంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. గాంధీభవన్లో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్దంగా ఏపీ ప్రభుత్వం శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని తీవ్రంగా విమర్శించారు. కనిష్ట నీటి మట్టం 834 అడుగులకు చేరుకున్నప్పుడు విద్యుత్ ఉత్పత్తి చేయకూడదనే నిబంధన ఉన్నప్పటికీ తెలంగాణ సాగు, తాగునీటి అవసరాలను పట్టించుకోకుండా నీటిని వినియోగిస్తున్నారని చెప్పారు. కాబట్టి కేఆర్ఎంపీ నిర్దేశించినటువంటి ఈ వాటర్ లెవెల్ 254 ఈ అడుగులు ఎంతలో అంతకాని కిందికి వాటర్ పోవడానికి వీల్లేదు. ఈ 254 ఫీట్స్ వరకు పవర్ జనరేషన్ చేసుకోవచ్చు. ఇది రైట్ ఆర్ లెఫ్ట్, రైట్ అంటే ఆంధ్రప్రదేశ్, లెఫ్ట్ అంటే తెలంగాణ. కాబట్టి ఇవాళ నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ పవర్ జనరేషన్ చేస్తున్న సందర్భంగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యంగా అన్నిటికి మించి నాగర్ కర్నూలు జిల్లా, వనపర్తి జిల్లా రైతుల ప్రయోజనాలు ముఖ్యంగా భావించి అవతల ఏ పార్టీ ఉన్నా ఎనీ గవర్నమెంట్స్ ఆంధ్రప్రదేశ్ ఎవరున్నా తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున మరి వారిని వద్దని ఎన్నోసార్లు జనరేట్ చేయాలని విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా వాళ్ళు జనరేట్ చేయడం వల్ల నిన్న సాయంత్రం మంత్రి గారు మేమందరం కలిసి చిన్న పిలుపునివ్వడం జరిగింది. మీరు ఆపకపోతే మేము ఉద్యమం చేస్తాం, అక్కడే ఆ శ్రీశైలం డ్యామ్ పైన వంట వారం మరో తెలంగాణ ఉద్యమాన్ని మైమలించే విధంగా తప్పకుండా మా ఉద్యమం చేస్తామని పిలుపునివ్వడం జరిగింది. వెంటనే వాళ్ళు ఈ పవర్ జనరేషన్ స్టాప్ చేయడం శుభసూచకం. ఇదే కాకుండా రాబోయే కాలంలో కూడా రెండు తెలుగు రాష్ట్రాలు అన్నదమ్ములా అది విడిపోయినాం. ఎవరు చేసిన పెద్దలకు రాష్ట్ర అదేవిధంగా మా జిల్లా కృష్ణారావు గారు, అదేవిధంగా నా అచ్చపేట శాసనసభ్యులు చేసినారు. విద్యార్థులందరికీ నమస్కారం. నిన్న ఏదైతే శ్రీశైలం డ్యామ్ మీద ఇప్పుడు అందరూ చెప్పినట్టు మాకైతే నీటి సమస్య ఎదుర్కొంటూ రైతులు ఏదైతే బాధపడుతున్నారో ఆ విధంగా ఇవాళ శ్రీశైలం డ్యామ్ మీద ఏదైతే ధర్నా కార్యక్రమం అనుకున్నామో పెద్దలు కృష్ణారావు గారి ఆధ్వర్యంలో అది తెలిసిన వెంటనే ఇక్కడ ఆంధ్ర ప్రభుత్వం వాళ్ళు వీళ్ళు ఆపేసి వాళ్ళు ఏ విధంగా అయితే మనకు ఇవ్వాల్సిన నీళ్ళు ఇవ్వకుండా మాకు ఇబ్బందులు పెడుతున్నారో ఆ విధానంగా మేము ధర్నా చేయాలనుకున్నాం. కానీ తెలిసిన వెంటనే ఆపేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు చెప్తూ మేము విడిపోయినప్పుడు కానీ అంతకుముందు కానీ ఏదైతే మన తెలంగాణ ప్రభుత్వానికి రావాల్సినంత నీరు పేపర్ మీద ఈ మొత్తం నీళ్ళు చూడిస్తే మొత్తం అందరూ చేసిన తర్వాత ఇప్పుడు అంటే ఆ టీవీలో మాటలు చూసిన తర్వాత అప్పుడు పంపింగ్ అనేది పవర్ జనరేషన్ ఆపబడింది. ఇప్పుడు ఏంటంటే పాలమూరు రైతాంగాన్ని, పాలమూరు ప్రజలు కానీ ఖచ్చితంగా పాలమూరు జిల్లాకు ఎప్పుడు నష్టపోయినా ఖచ్చితంగా రైతుల పక్షాన రైతులు సిద్ధంగా ఉన్నారు. రైతుల పక్షాన కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఉంది. అంటే మా ప్రజాప్రతినిధులు కూడా ఖచ్చితంగా ఇటువంటి ఎప్పుడు ఇటువంటి అక్రమాలు ప్రయత్నించినా ఖచ్చితంగా ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కూడా హెచ్చరిస్తూ, ఎందుకంటే చట్ట ప్రకారం నడుచుకోవాలి. ఆ ఉద్దేశం కూడా ఏంటంటే రెండు రాష్ట్రాలు కూడా ఏదైనా కూడా చట్ట ప్రకారం ఇప్పటికి ఈ వాటర్ అలొకేషన్ సంబంధించి ఇంకా ఇప్పటికి కూడా కోర్టులో పెండింగ్ ఉంది. ఇంకా ఇదే విధంగా కూడా యాక్చువల్గా డిసైడ్ కాలేదు. సో వాస్తవంగా కృష్ణా జలాలని పరివాహక ప్రాంతాన్ని బట్టి ఆ ప్రపోర్షన్లో రేషియోలో డిసైడ్ చేసుకోవాలి అన్నప్పుడు 69% తెలంగాణకు వస్తుంది, 31% ఆంధ్రాకు వస్తుంది. దానికి భిన్నంగా డిసైడ్ కానప్పుడు డెఫినెట్గా పాలమూరు జిల్లా అయినా, అట్లాగే ఖమ్మం జిల్లా అయినా, నల్గొండ జిల్లా అయినా ప్రధానంగా మా హక్కులు అంటే ఈ యొక్క ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం తెలంగాణ రైతాంగానికి కానీ తెలంగాణ ప్రజల తాగుడి కోసమని ఎక్కడ
ఈ విధంగా అక్రమంగా తరలించే కార్యక్రమం చేస్తే ఇటు ప్రభుత్వం కానీ పార్టీ కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రజల పక్షం పోరాటం చేసే కార్యక్రమం మరోసారి హెచ్చరిస్తూ మరోసారి ఇటువంటి అక్రమాలకు పాల్పడదని హెచ్చరించే ఏర్పాటు చేస్తా ఉన్నాం. జిల్లా రైతాంగం యొక్క ఇంట్రెస్ట్, రైతుల యొక్క పంటలు కాపాడడం అంటే తాగునీటి అవసరాలు వరకు పాల్గొనడం మరోసారి ప్రభుత్వం హెచ్చరిస్తాం. మైనర్ డిస్ట్రిక్ట్ కాదు, ఇప్పుడు నల్గొండ డిస్ట్రిక్ట్ కూడా ఇక్కడ సో ఏదైతే ప్రధానంగా 754 ఫీట్ల 254 మీటర్స్, దానికంటే తక్కువ 830 ప్లస్ 834 ఫీట్, అంతకంటే తక్కువ ఉండకూడదు కాబట్టి వాటర్ డ్రా చేయకూడదు కాబట్టి అక్రమంగా చేస్తా ఉన్నప్పుడు కోర్టు ఆర్డర్స్ ఉంది, గవర్నమెంట్ ఆర్డర్స్ ఉంది. సో ఎప్పుడైతే ధర్నా చేస్తాం అన్న తర్వాత టీవీలో వచ్చిందో అప్పటిదాకా వినకుండా అక్రమం చేస్తూ ఉంటే సో తదనంతరం ఏపీ ప్రభుత్వం ఈ పాలమూరు జిల్లా రైతాంగం ముఖ్యంగా